నమస్తే, వెల్కమ్ టు ఇల్లు ఇల్లాలు. నేను బిందు. ఈ వీడియోలో నేను చూపించే కొన్ని స్పేస్ ఆర్గనైజర్స్ని మనకున్న ప్లేస్కి తగ్గట్లు తక్కువ ప్లేస్లో ఎక్కువ స్టోరేజ్ చేసుకునేట్లుగా అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని ఈ వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో నేను ఇక్కడ చూపించే ప్రతి ప్రోడక్ట్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి స్పేస్ సేవింగ్ స్టోరేజ్ ఆర్గనైజర్ అండి. ఇది లివింగ్ రూమ్లోకి కానీ కిచెన్లోకి కానీ మీకు ప్లేస్ ఎక్కడైతే తక్కువ ఉంది, అలాగే మనం స్టోరేజ్ ఎక్కువ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు దీన్ని ప్లేస్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని కిచెన్లో వాడుతున్నానండి. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కిచెన్లో. ఎందుకంటే మనకి కిచెన్లో మనకి ఎక్కువగా ప్లేస్ తక్కువ ఉన్నప్పుడు ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే దీని లెంత్ వచ్చేసి ఇలా సన్నగా ఉంటుంది, సైడ్ అలాగే వెడల్పుగా ఉంటుంది. మెటీరియల్ అయితే స్ట్రాంగ్గా ఉందండి. 4 లేయర్స్ రావడం వల్ల దీంట్లో ఎంత వెయిట్ కావాలన్నా అంత ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రాసరీస్కి సంబంధించినవన్నీ స్టోర్ చేసుకున్నాను. ఇలా 1/2 kg గ్లాస్ జార్స్ని స్టోర్ చేసుకున్నాను. దీని కింద వీల్స్ రావడం వల్ల దీన్ని ఎక్కడికంటే అక్కడికి ఈజీగా మూవ్ చేయొచ్చండి. లో బడ్జెట్లో ఈ స్పేస్ ఆర్గనైజర్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇక్కడ నేను యూజ్ చేసిన 1/2 kg గ్లాస్ జార్స్, దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. ఇవి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మనకి తక్కువ ప్లేస్లో ఎన్ని గ్లాస్ జార్స్ అయినా వీటిని ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ట్రాష్ బ్యాగ్ హోల్డర్ అండి. ఇది కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనకి కిచెన్లో డస్ట్బిన్ కోసం ప్రత్యేకంగా ప్లేస్ అవసరం లేకుండా ఇలా కబోర్డ్కి ఈ హోల్డర్ని హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. మనం డస్ట్బిన్కి వాడే కవర్స్ని ఈ హోల్డర్కి ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఎప్పటికప్పుడు ఇలా షింక్ దగ్గర పెట్టుకుని మనం వేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకుంటే పని కూడా చాలా సేవ్ అవుతుందండి. ఇలా మనకి షింక్ దగ్గర ఇలా ట్రాష్ బ్యాగ్ ఉండడం వల్ల దీన్ని ట్రాష్ బ్యాగ్గా యూజ్ చేయొద్దు అనుకుంటే నాప్కిన్ హోల్డర్గా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనం ఎట్లయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి తక్కువ ప్రైస్లో బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి మల్టీపర్పస్ బాస్కెట్ సెట్స్ అనమాట. ఇవి కూడా మనకి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. మనకి లివింగ్ రూమ్లో కానీ, పిల్లల స్టడీ రూమ్స్లో కానీ, మన బెడ్రూమ్స్లో కానీ, కిచెన్లో కానీ చాలా యూజ్ఫుల్ అనమాట. నేనైతే కిచెన్లో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. చిన్న చిన్న సీసాలు ఉంటాయి కదా, సో ఈ సీసాలు మనం వరుసగా పేర్చకుండా అన్నీ కూడా ఇలా బాస్కెట్లో మనం ఆర్గనైజ్ చేసుకుంటే అన్నీ ఒక చోట ఉండి మనం తీసేటప్పుడు కూడా ఈజీ అవుతుందన్నమాట. సో నాకైతే ఇది చాలా యూజ్ఫుల్ అనిపించింది. ఈ బాస్కెట్స్లో మనకి డిఫరెంట్ సైజెస్ సెట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇలా మనం చిన్న చిన్న వస్తువులు ఏమన్నా ఉన్నా ఇలా బాస్కెట్స్లో స్టోరేజ్ చేసుకుంటే మనకి ఆర్గనైజ్డ్గా ఉంటుందన్నమాట. మెడికల్కి సంబంధించి మనం వాడే మెడిసిన్ కానివ్వండి, అలాగే సిరప్లు కానివ్వండి, ఇలా శానిటైజర్స్ కానివ్వండి, ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ట్రేస్లో. ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల మనకి చూడటానికి కూడా నీట్గా ఉంటుంది, అలాగే క్లీనింగ్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే నేను ఇక్కడ ఫేస్ పౌడర్కి, ఫేస్ క్రీమ్కి కూడా ఇలా ట్రేలు అనేవి వాడానన్నమాట. నాకైతే ఇవి చాలా యూజ్ అనిపించినాయండి. మనం వార్డ్రోబ్లో కూడా వీటిని యూజ్ చేయొచ్చు. నాప్కిన్స్ అలాగే హ్యాండ్ కీస్ పెట్టుకోవడానికి తక్కువ కాస్ట్లో డిఫరెంట్ సైజెస్లో ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మల్టీపర్పస్గా మనం ఎలా అయినా వాడుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సింక్ ఆర్గనైజర్ అండి. ఇది కూడా చాలా యూజ్ఫుల్ అనిపించింది. మనం ఇందులో లిక్విడ్ సోప్ కానీ లేదంటే హ్యాండ్ వాష్ లిక్విడ్ కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇందులో హ్యాండ్ వాష్ వేసుకుని అలాగే మనం అంట్లకి ఏవైతే స్క్రబ్బర్స్ యూజ్ చేస్తామో అవి కూడా ఇందులో పెట్టుకుని, అలాగే కిచెన్ టవల్స్కి, అలాగే మనం యూజ్ చేసే బ్రష్ కానీ అన్నీ కూడా ఇందులో పెట్టుకుంటే మనకి సింక్ దగ్గర ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్గా ఉంటాయి అన్నమాట. ఇది కూడా చాలా యూజ్ఫుల్ అనిపించిందండి. మనకి లుక్ వైజ్ కూడా చాలా నీట్గా తక్కువ ప్లేస్లో దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే నేను ఇలా పెట్టుకుని ఉంచుకుంటాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బ్రూమ్ హ్యాంగర్ అండి. ఇది కూడా చాలా అంటే చాలా యూజ్ఫుల్గా అనిపించింది. మనం చీపిళ్ళు కానీ, మనం క్లీనింగ్కి సంబంధించినవి కానీ ఎక్కడ పడితే అక్కడ ఉండకుండా చాలా ఆర్గనైజ్డ్గా మనం ఒకే చోట మనం క్లీనింగ్కి, డస్టింగ్కి వాడే నాప్కిన్ కానివ్వండి, మనం డస్టింగ్కి వాడే బ్రషెస్ కానివ్వండి, ఇల్లు తుడిచే మాప్ కానివ్వండి, అలాగే చీపిరి, బూజు కర్ర,
అన్నీ కూడా ఒక దాంట్లోనే మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా యూజ్ఫుల్ అనిపించిందండి. ఎందుకంటే మనకి క్లీనింగ్కి సంబంధించి మనం అక్కడ ఇక్కడ పెట్టి మెస్సీగా ఉండకుండా ఉన్న తక్కువ ప్లేస్లో ఎక్కువగా ఆర్గనైజ్ చేసుకునేటట్లుగా ఈ బ్రూమ్ హ్యాంగర్ ఉంది. మనం ఎన్ని కావాలన్నా, అంటే ఇక్కడ నాకు 5 హోల్డర్స్ వచ్చినాయి కాబట్టి, అలాగే హ్యాంగింగ్ కోసం ఇలా హుక్స్ ఇచ్చారు కాబట్టి ఎక్కువగా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు మన క్లీనింగ్కి సంబంధించినవన్నీ కూడా. సో ఇలా ఆర్గనైజ్డ్గా మనం హ్యాంగ్ చేసుకుంటే మనం పని చేసుకునేటప్పుడు కూడా తేలిగ్గా ఉంటుందన్నమాట. ఈ ప్రోడక్ట్ చాలా యూజ్ఫుల్ అనిపించింది. క్లీనింగ్ బ్రషెస్, అలాగే ఇలా మాప్ క్లీనర్స్, బూజు కర్రలు, చీపిళ్ళు ఈజీగా హోల్డ్ చేసుకోవచ్చు దీనికి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ క్లీనింగ్ సంబంధించినవి మాత్రమే పెట్టానండి. మీరు కావాలంటే దీనికి కవర్స్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. మనకి చాలా యూజ్ అవుతుంది ఈ బ్రూమ్ హ్యాంగర్ అనేది. ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు, అలాగే ఈజీగా హోల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా బెస్ట్ ప్రోడక్ట్ అండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి స్టోరేజ్ బాక్స్ అన్నమాట. ఈ స్టోరేజ్ బాక్స్ కూడా చాలా అంటే చాలా ఆర్గనైజ్డ్గా మనం ఎక్కడంటే అక్కడ వాడుకోవచ్చు. లివింగ్ రూమ్ కానివ్వండి, బెడ్రూమ్ కానివ్వండి, పిల్లల స్టడీ రూమ్ కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. నా ప్రీవియస్ వీడియోలో ఈ బాక్స్ని నేను ఎలా స్టోరేజ్ చేసుకున్నానో కూడా చూపించాను నా పూజ రూమ్ టూర్లో. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఈ వీడియోలో నేను చూపించిన ప్రోడక్ట్స్ మీకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.